హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఇరుముడి మూవీ చూసి వస్తున్నానండి. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళది, రవితేజ హీరోగా చేసిన మూవీ. సో మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, వెళ్ళిపోదాం మరి రివ్యూలోకి. ఫస్ట్ వచ్చేసి పాజిటివ్స్ అండి. పాజిటివ్స్ వచ్చేసి రవితేజ గారికి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా పడింది. సో మొత్తానికి హిట్ కొట్టారు రవితేజ గారు. ఇంకొక పాజిటివ్ వచ్చేసి బేబీ నక్షత్ర. అసలు మార్వలెస్ యాక్టింగ్ అండి పాపది. తన ఎక్స్ప్రెషన్స్, మెయిన్గా ఫస్ట్ సాంగ్లో, ఇరుముడి టైటిల్ సాంగ్లో డ్యాన్స్ చేస్తూ తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అసలు మైండ్ బ్లోయింగ్. చాలా బాగా చేసింది పాప, ఎక్సలెంట్. ఇంకా రవితేజ గారికి పాపకి మధ్య వచ్చే సీక్వెన్సెస్, సీన్స్ చాలా హార్ట్ టచింగ్గా ఉంటాయండి. ఒక తండ్రికి తన కూతురికి ఉండే ప్రేమ మీద ఉంటాయి సీన్స్, అసలు చాలా బాగుంటాయి. కూతురు కోసం ఏమైనా చేసే తండ్రిగా రవితేజ గారు చాలా సెటిల్డ్గా చేశారు యాక్టింగ్. మన పాత రవితేజ గారు అసలు ఇందులో కనిపించరండి. కూతుర్ని ప్రేమించి ఒక తండ్రిగా, తన కూతుర్నే కాదు ఎవరినైనా, ఏ ఆడపిల్లనైనా ప్రేమించే తండ్రిగా తన యాక్టింగ్ అసలు మార్వలెస్. ఇరగదీశారు రవితేజ గారు. చాలా రోజుల తర్వాత రవితేజ గారిని మంచి రోల్లో చూసాం. నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి ఫస్ట్ సాంగ్, ఇరుముడి టైటిల్ సాంగ్ అండి. అది చాలా బాగుంది. దాంట్లో పాప డ్యాన్స్ అయితే ఎక్సలెంట్. తన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇచ్చింది. రవితేజ గారితో పాటు డ్యాన్స్ వేస్తూ చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ఫస్ట్ సాంగ్ ఒకటి. ఇంకొకటి వచ్చేసి సినిమాకి మెయిన్ హైలైట్ అయిన మల్లెపూల పల్లకి సాంగ్ అండి. ఆ సాంగ్ కోసం సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు. ఆ సాంగ్ ఒక వైబ్ ఈ సినిమాలో. ఆ సాంగ్కి ఈవెన్ మల్టీప్లెక్స్లో కూడా జనాలు లేచి డ్యాన్స్ వేస్తున్నారంటే అర్థం చేసుకోండి. నేను పీవీఆర్ ఇన్ఆర్బిట్లో చూశానండి. ఆ సాంగ్కి పూనకాలతో డ్యాన్స్ వేస్తున్నారు. సో ఆ సాంగ్ సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ ఇస్తుంది. ఇంకొక పాజిటివ్ పాయింట్ వచ్చేసి సాయి కుమార్ గారు అండి. సాయి కుమార్ గారు ఒక ఆడపిల్ల తండ్రిగా, భయపడుతూ బతికే ఒక తండ్రిగా నలిగిపోతూ ఉండే ఒక క్యారెక్టర్ చేశారు. చాలా బాగా చేశారు. ఆ క్యారెక్టర్కి సాయి కుమార్ గారు పూర్తిగా న్యాయం చేశారు. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ అండి. మ్యూజిక్ ఎక్సలెంట్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదైనా కానీ జీవి ప్రకాష్ చాలా బాగా ఇచ్చాడు. మెయిన్గా ఇరుముడి సాంగు, సెకండ్ సాంగ్ పాపతో ఒకటి ఉంటుంది, అదొకటి. మల్లెపూల పల్లకి అది ఆల్రెడీ చార్ట్ బస్టర్ కదా. సో మ్యూజిక్లో ఇరగదీశారు. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్ అండి. మైత్రి మూవీ మేకర్స్ చాలా రిచ్గా అని చెప్పను కానీ మంచి లొకేషన్స్లో తీశారు. సినిమా మొత్తంలో ఒక డ్యామ్ దగ్గర లొకేషన్స్ ఉంటాయి. అది చాలా సీన్స్లో కనిపిస్తుంది. చాలా బాగుంది అది. లొకేషన్స్ కూడా ఎక్సలెంట్. ఇంకా శివ నిర్వాణ గారు కొంచెం హెవీ హార్టెడ్గా తీశారండి మూవీని మాత్రం. నెగిటివ్స్ వచ్చేసి కొంచెం బయటకు వచ్చేటప్పుడు అంత హ్యాపీనెస్తో అయితే రాము, కొంచెం బాధతోనే వస్తాము. నెక్స్ట్ ఇంకొక నెగిటివ్ వచ్చేసి ప్రెడిక్టబిలిటీ అండి. సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, బట్ అది మనం ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయం. కానీ ఏదైతే మనం అనుకుంటామో ఫస్ట్ నుంచి అది జరుగుతుంది. బట్ ఆ ట్విస్ట్ ఎలా జరుగుతుంది అనేది కొంచెం ప్రెడిక్ట్ చేయలేం, కానీ ట్విస్ట్ అయితే ముందే ప్రెడిక్ట్ చేయొచ్చు. సో ఇది నెగిటివ్ అండి. అది ఆ ఫ్యాక్టర్ అయితే ఉండదు. ఆ ట్విస్ట్ రివీల్ అయ్యాక ఆ ఫ్యాక్టర్ అయితే ఉండదు. సో అదండి నెగిటివ్. మొత్తానికి సినిమా చూడొచ్చా అంటే శుభ్రంగా చూడొచ్చు. ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు హ్యాపీగా. మంచి ఫీల్ గుడ్ మూవీ చూసిన ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అందరూ మీ ఫ్యామిలీలతో చూడండి. అమ్మాయిలకు ఒక మెసేజ్ కూడా ఉంది సినిమాలో. అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఈడొచ్చిన ఆడపిల్ల ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనేది చాలా బాగా చూపించాడు. సో ఇదండి మన రివ్యూ. మొత్తానికి రవితేజ గారు హిట్ కొట్టారు. ఫ్యామిలీస్తో పాటు చూడదగ్గ సినిమా. ఓకే, ఈ వీకెండ్ కుదిరితే మంచి థియేటర్స్లో చూడండి, ఎంజాయ్ చేయండి. దట్స్ ఇట్ అవర్ రివ్యూ అండి. సో మళ్ళీ నెక్స్ట్ రివ్యూకి వచ్చే ముందు ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.